మహాపరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు నాకు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం. నేటి మన దైవ సందేశం దావీదు ప్రార్థనా జీవితం. దావీదు ప్రార్థనా జీవితాన్ని కలిగి దేవుని కోసం చేసిన శూర కార్యాలను బట్టి దేవునికి మహిమ. ఆత్మీయులారా, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన ప్రార్థనలు. ఇందులో దావీదు వ్యక్తిగతంగా చాలాసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించినాడు. నీవు కూడా నేను కూడా వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని కలిగి దేవుని సన్నిధిలో శూర కార్యాలు చేయాలని కోరుతున్నాను. ప్రభు పగలంతయు సేవ చేసి రాత్రంతయు గెత్సెమనే తోటలో ప్రార్థించినాడు. వ్యక్తిగత ప్రార్థన పైన మన జీవితాన్ని కట్టుకోవాలి. అయితే నీ ఆత్మీయ జీవితంలో సమయము ఉన్నప్పుడు ప్రార్థన 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 అన్న భారముతో వ్యక్తిగతంగా దేవునితో సమయాన్ని గడపడం నేర్చుకోవాలి. ఆత్మీయులారా, దావీదు యొక్క వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో ఒక 7 అనుభవాలను ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మొదటి ప్రార్థన దావీదు జీవితంలో మరుపురాని ప్రార్థన, తన జీవితాన్ని మలుపు తిప్పిన ప్రార్థన, తిరిగిపోయిన ఆత్మీయ స్థితిని అనుగ్రహించిన ప్రార్థన, బలమైన ప్రార్థన. 51వ కీర్తన 1 నుండి 5 వచనాల వరకు పశ్చాత్తాప ప్రార్థన. ఈ పశ్చాత్తాప ప్రార్థన దావీదు జీవితంలో ఒక నూతన రూపాంతరాన్ని కలుగజేసింది. పడిపోయిన స్థితిలో నుండి, చెడిపోయిన స్థితిలో నుండి, జారిపోయిన స్థితిలో నుండి తిరిగి లేవడం చాలా గొప్ప విషయం. పశ్చాత్తాపముతో దేవా నాయందు శుద్ధ హృదయం కలుగజేయుము, సమ్మతి గల మనసు నాకు దయచేయుము. ప్రభువా నన్ను బాగుగా కడుగుము, నా అంతరంగమును పరిశోధించుము, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అని దావీదు పశ్చాత్తాపముతో ప్రార్థిస్తున్నాడు. ప్రియమైన నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, పడిన స్థితిలో నుండి దావీదు పైకి లేవడానికి ఇష్టపడుతున్నాడు. పశ్చాత్తాపముతో నా పాపము నా కనుల ఎదుట కనబడుచున్నది, నా పాపము నన్ను వేధిస్తున్నది అనే పరిశుద్ధుని సన్నిధికి వెళ్ళి తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాప ప్రార్థన చేశాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన ఆత్మీయులారా, ఒకవేళ మాటలో తప్పిపోయినా, చూపులో తప్పిపోయినా, ఆలోచనలో తప్పిపోయినా, నడకలో తప్పిపోయిన స్థితిలో నీవు ఉంటే పశ్చాత్తాపముతో ప్రభు పాదాల దగ్గరికి రా. ప్రభువా, నేను పడిపోయాను, జారిపోయాను, చెదిరిపోయాను, పాడైపోయాను, పాపంలో పడ్డాను, లోకం వైపు చూస్తున్నాను, నాలో నీకు ఆయాసకరమైంది ఉంది, దాన్ని తొలగించు ప్రభువా, నాకు పరిశుద్ధత దయచేయి ప్రభువా అని ప్రార్థించు. పశ్చాత్తాప ప్రార్థన. రెండవది, ఆత్మీయంగా ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది. 63వ కీర్తన 1వ వచనంలో ఆత్మీయత స్థితిలో ఎదుగుదల కోసం ప్రార్థన. ఆత్మీయ స్థితిలో ఎదుగుదల కోసం ప్రార్థన. దేవునితో సంబంధాన్ని దృఢపరుచుకోవడానికి దావీదు ప్రార్థిస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మనము భూ సంబంధులం కాదు, ఆత్మ సంబంధులము. పైనున్న వాటిని వెదికే వారము. అయితే నా ఆత్మీయ సహోదరి సహోదరుడా,
భూ సంబంధమైన బంధాల మీద నువ్వు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నావేమో. ఆత్మ సంబంధమైన ఎదుగుదలను కోరుకో. ప్రార్థనా జీవితంలో ఎదుగుదల చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయ ఎదుగుదల కోసం దావీదు ప్రార్థన చేసినాడు. ఎదుగుదల ఎందుకయ్యా అంటే, నీవు క్రీస్తును చూపించడానికి, క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి వెళ్ళడానికి, అనేకులకు దీవెనకరంగా మారడానికి ఎదుగుదల నీకు అవసరం. ఎక్కడ నువ్వు ఎదగాలి అయ్యా? నీటి కాలువల యొరన నాటబడి ఎదగాలి. దేవుని మందిరములో నీవు ఎదగాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయ ఎదుగుదల కోసం దావీదు ప్రార్థిస్తున్నాడు. ఆత్మీయంగా ఒకవేళ మరుగుజ్జు స్థితిలో ఉంటే ఈరోజు ప్రభుని అడుగు, ప్రభువా ఎదుగుదల నాకు అవసరం, ఎదగలేకపోతున్నా. కొన్ని త్రోవ ప్రక్కబడ్డ విత్తనాలు పక్షులు ఎత్తుకొని పోయాయి. కొన్ని రాతి నేల మీద పడ్డాయి, ఎండకు ఎండిపోయినాయి. కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి. కొంతకాలం ఎదిగిన తరువాత అవి ఐహిక విచారం వలన స్తబ్దతకు గురయ్యాయి. మరికొన్ని చక్కగా ఎదిగినాయి. నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదలతో ప్రజలకు దీవెనకరంగా ప్రభు యొక్క కృపను పొందుకుంటూ ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మూడోది, దావీదు వ్యక్తిగత ప్రార్థన జీవితంలో 3వ కీర్తన 1వ వచనములో శత్రువుల మధ్యలో దావీదు నివసిస్తున్నప్పుడు రక్షణ కోసం ప్రార్థన చేశాడు. చుట్టూ మరణాంధకారము ఆవరించినప్పుడు, శత్రువు దావీదును చంపడానికి దావీదును వెంటాడుతున్నప్పుడు దావీదు దేవుని రెక్కల కిందికి వచ్చి శత్రువుల ఉచ్చులో నుండి నన్ను తప్పించు అని రక్షణతో ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, ఆత్మీయ ఎదుగుదల ప్రార్థన. మూడోది రక్షణ కోసం ప్రార్థన. నీ భౌతిక రక్షణే కాదు, నీ ఆత్మీయ రక్షణ చాలా ప్రాముఖ్యం. యెహోవా నిన్ను కాపాడువాడు, ఆయన నీ కుడి ప్రక్కన నీడగా ఉన్నవాడు, ఆయన నీ ప్రాణమును కాపాడువాడు. మూడవదిగా రక్షణ కోసం ప్రార్థన. దేవునికి స్తోత్రం. శత్రువు యొక్క బంధకాలలో నుండే కాదు, పాప బంధకాలలో నుండి నీకు రక్షణ కలగాలి. నీ ఆత్మీయ జీవితంలో రక్షణ పొందిన బిడ్డగా, కుటుంబాన్ని రక్షించుకున్న వ్యక్తిగా జీవించు. ప్రభువు ఆత్మ నీతో సూటిగా మాట్లాడుతుంది. మూడోది రక్షణ కోసం ప్రార్థించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు క్రీస్తు నామములోనే మనకు రక్షణ, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి రక్షణ, ఆయన సన్నిధిలో పాపాలను ఒప్పుకున్న వారికి రక్షణ. దావీదు శత్రువుల మధ్యలో తన ప్రాణాన్ని కాపాడు ప్రభు అని, రక్షణ కవచము నీవే అని, రక్షణ శృంగము నీవే అని, రక్షణ భాగ్యము నీవే అని దావీదు దేవుని సన్నిధిలో నన్ను రక్షించు ప్రభు అని ప్రార్థిస్తున్నాడు. ఏ కూరల్లో నీవున్నా, ఏ మరణ పంచుల్లో నీవున్నా ప్రభు నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, రక్షణ వస్త్రాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నాలుగవదిగా దావీదు యొక్క వ్యక్తిగత జీవిత ప్రార్థనలో 103వ కీర్తన 1వ వచనములో కృతజ్ఞతతో కూడిన ప్రార్థన. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము, ఆయన నీ ప్రాణమును రక్షించుము. నాలుగవదిగా కృతజ్ఞతతో కూడిన ప్రార్థన. కృతజ్ఞత లేకపోతే నువ్వు కూలిపోతావు, పడిపోతావు. దావీదు యొక్క ఆత్మీయ జీవితంలో నేను ఎక్కడ పుట్టాను,
నేను ఏ అడవిలో ఉన్నప్పుడు సమూయేలు ప్రవక్త నన్ను పిలిపించి అభిషేకించి ఇశ్రాయేలుకు రాజుగా నన్ను నియమించినాడు. నేను ఎంతటి వాడిని. దావీదు చాలా దీన హృదయం, తగ్గింపు మనసు కలిగి దావీదు జీవిస్తున్నాడు. దావీదు కృతజ్ఞతతో నా ప్రాణమా దేవుని స్తుతించు అని దేవుని సన్నిధిలో కృతజ్ఞత ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ నీ ప్రారంభ స్థితిని మర్చిపోయావా? ప్రారంభంలో ఉన్న నీ భక్తిని మర్చిపోయావా? ఈరోజు నిన్ను నీవు సరిచేసుకో. తొలిటి దినాలలో ఉన్న ఆత్మీయ ఆ వైరాగ్యం, ఆత్మీయ అభిషేకం కోల్పోయినావా? ప్రభువా, కృతజ్ఞత కలిగి బ్రతికే జీవితము దయచే. నీ స్థితిని మార్చిన దేవుడు, నీ గతిని మార్చిన దేవుడు, నీకు చక్కటి ఉద్యోగం ఇచ్చాడు, చక్కటి గృహాన్ని ఇచ్చాడు, చక్కటి వాహనాలను ఇచ్చాడు, సమాజంలో మంచి స్టేటస్ ఇచ్చాడు, ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. కానీ కృతజ్ఞత లేని జీవితంతో ఉన్నావేమో, నీ ప్రారంభ స్థితిని మర్చిపోయావేమో. నీ ప్రారంభ దినాలను జ్ఞాపకం చేసుకో. ఈరోజు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రారంభంలో నీ ప్రార్థన, నీ ఆత్మీయత, నీ విశ్వాసం చాలా గొప్పగా కనబడ్డది. కానీ ఇప్పుడు నువ్వు కృతజ్ఞత హీనుడివా, కృతజ్ఞత హీనురాలువా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పశ్చాత్తాప ప్రార్థన, ఆత్మీయ ఎదుగుదల ప్రార్థన, రక్షణ కోసం ప్రార్థన, కృతజ్ఞత కలిగి ప్రార్థన. 5వదిగా 25వ కీర్తన 1వ వచనంలో దేవుని చిత్తమునకు లోబడుతూ ప్రార్థన. నీ ఊహలు నెరవేరద్దు, నీ ఇచ్చలు నెరవేరద్దు, నీ ప్రణాళికలు నెరవేరద్దు, నీ ఆశలు కోరికలు నెరవేరద్దు. దేవుని చిత్తము నీలో నెరవేరాలి. నీ త్రోవలను నాకు చూపుము, నాకు నేర్పుము, అందులో నన్ను నడిపించుము అన్నాడు. నీకిష్టమైన దారిలో నడిచేది దేవుని చిత్తము అనకు. దేవా, నీతో నడిచే భాగ్యము దయచే. నీ చిత్తాన్ని, నీ ప్రణాళికను, నీ ఉద్దేశములను, నీ తలంపులను నెరవేరుస్తూ బ్రతకాలి ప్రభువా. ఒకవేళ నా తలంపులు చెడు తలంపులుగా, నా తలంపులు పాపపు తలంపులుగా, నా తలంపులు ఇహలోకమైన తలంపులుగా ఉన్నాయేమో, నీ త్రోవను నాకు బోధించుము. జారి పడకుండా నన్ను నడిపించుము. నీ చిత్తమును నా జీవితంలో బయలుపరచుము అని దేవుని యొక్క త్రోవలలో నన్ను నడిపించు అని ప్రార్థిస్తున్నాడు. అంటే నీ చిత్తము, నీ ప్రణాళికలు నాలో నెరవేరాలని ప్రార్థించాలి. నీ ఆశయాలను నెరవేర్చుకోవడానికి ప్రార్థన చేయకు. నీ కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రార్థన చేయకు. ప్రభువు ఆలోచన, ప్రభువు ప్రణాళిక, ప్రభు ఉద్దేశం నీలో నెరవేరడానికి ప్రార్థన చేయుము. ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు అంటే, నీ మనసుకు నచ్చింది, నీ ఆలోచనకు నచ్చింది, నీ తలంపులకు నచ్చింది, నీకు ఇష్టమైనది ప్రార్థిస్తున్నావు. కానీ దేవా, నా ఎడల నీ చిత్తం ఏమై ఉన్నది, నీ ప్రణాళిక ఏమై ఉన్నది, నీ ఉద్దేశం ఏమై ఉన్నది అని ప్రభు సన్నిధిలో ప్రార్థించు. దేవుని చిత్తమునకు లోబడుతూ దేవుని చిత్తాన్ని వెతుకుతూ దావీదు ప్రార్థించినాడు. నీ అహం, నీ చిత్తం చనిపోవాలి. దేవుని ఉద్దేశం నీలో నాలో నెరవేరాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత చక్కగా వ్యక్తిగత జీవితంలో దావీదు ప్రార్థిస్తున్నాడో వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవా, నాలో నీ చిత్తమే నెరవేర్చుకో, నాలో నీ ప్రణాళిక నెరవేర్చుకో అని ప్రార్థించు. 6వ విషయాన్ని చూస్తే ప్రియమైన సహోదరి సహోదరుడా, 56వ కీర్తన 1వ వచనములో ఓటమి మధ్యలో ప్రార్థన చేస్తున్నాడు. ఈ 6వ ప్రార్థన భయభక్తులతో ప్రార్థన. భయభక్తులతో ప్రార్థన. భయము ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి ఉండాలి, భయము ఉండాలి. బొమ్మ బొడుచు రెండు ఉంటేనే పైసా చలామణి అవుతుంది.
భయముతో ప్రార్థిస్తున్నాడు. అయ్యా, ఓటమి మధ్యలో నేనున్నా, నేను ఓడిపోవద్దయ్యా, నాకు జయమివ్వయ్యా నాయనా, నా తలను పైకెత్తు, శత్రువులు నన్ను మృంగాలను చూస్తున్నారు, నేను నిన్ను బట్టి గెలవాలి ప్రభు అని భయభక్తులతో దేవుని సన్నిధికి వచ్చి గెలుపు కోసం ప్రార్థించినాడు. ఏ రంగంలో నువ్వు ఓడిపోతున్నావో, ఏ పరిస్థితుల్లో ఓడిపోయావో దేవుడు నీకు అతి త్వరలో జయం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ తలపైకి ఎత్తబోతున్నాడు. ప్రభువు నీ పక్షాన పోరాడబోతున్నాడు. ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. ఈ 6వ ప్రార్థన భయభక్తులతో కూడిన ప్రార్థన. ఎంత చక్కటి ఆత్మీయ జీవితంలో వ్యక్తిగత ప్రార్థన అనుభవం కలిగిన దావీదు జీవితాన్ని చూచినప్పుడు మన మనోనేత్రాలు వెలిగించబడాలి. దావీదులో నువ్వు వెతికేది బలహీనతలనే వెతుకుతున్నావు, కానీ దావీదు యొక్క ప్రార్థనా జీవితం చాలా గొప్పది. శత్రువును ప్రేమించాడు, శత్రువును క్షమించాడు. అభిషాలం చంపడానికి వచ్చినప్పుడు ఓటమి మధ్యలో ప్రార్థనతో జయించాడు. సౌలు చంపడానికి వచ్చినప్పుడు ప్రార్థనతో జయించాడు. అబ్నేరు యొక్క సౌలు యొక్క బృందం అంతా దావీదును వెతుకుతూ చంపడానికి వచ్చినప్పుడు భయభక్తులతో ప్రార్థించినాడు. నీ చుట్టూ శత్రువులు ఉన్నా, నీ చుట్టూ ఓటమి ఉన్నా, ప్రార్థనతో సమస్యను జయించు. ప్రార్థనే నీకు బలం, ప్రార్థనే నీకు జయం. ఈ విధంగా దావీదు అద్భుతమైన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. వ్యక్తిగతంగా ప్రార్థన ఎవరైతే చేస్తారో వారి జీవితంలో దేవుని బలమైన కార్యాలు వారి ద్వారా ప్రజల మధ్యలో జరిగిస్తాడు. చివరిగా 7వ విషయము 6వ కీర్తన 1వ వచనంలో, దేవుని వాక్యమే నాకు తీర్పునిచ్చేది. న్యాయ సంబంధమైన ప్రార్థన అంటే దావీదు మీద శత్రువులు చేయని నేరాన్ని దోషిగా దావీదును నిలబెడుతున్నప్పుడు దావీదు న్యాయం కోసం ప్రార్థించినాడు. లోకమంతా ఒకవైపు ఉండి దావీదును దూషిస్తున్నప్పుడు దావీదు, దేవుడే నాకు న్యాయకర్త, దేవుడే నాకు జడ్జిమెంట్ ఇస్తాడు, దేవుడే నా జీవితంలో న్యాయం చేస్తాడని దేవుని వాక్యం మీద ఆధారపడుతూ ప్రార్థించినాడు. ఎంతో అద్భుతమైన ప్రార్థనా జీవితం కలిగిన దావీదును ప్రభు ఈరోజు నీ ముందు పెట్టినాడు. ప్రజలు అన్యాయం చేశారా? సంఘంలో అన్యాయమైందా? కుటుంబంలో అన్యాయమైందా? ప్రేమించిన వారే నీకు అన్యాయం చేశారా? నట్టేట ముంచారా? ఈరోజు ధైర్యం తెచ్చుకో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. న్యాయం కోసం ప్రార్థన, భయభక్తులతో ప్రార్థన, దేవుని చిత్తానికి లోబడుతూ ప్రార్థన, కృతజ్ఞత కలిగి ప్రార్థన, రక్షణ కోసం ప్రార్థన, ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రార్థన, పశ్చాత్తాపముతో ప్రార్థన. దావీదు యొక్క జీవితంలో ఎనలేని కృపను పొందుకున్నాడు. ఆ కృపలో దావీదు వర్ధిల్లినాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దావీదు అంటాడు, గొర్రెల కాపరిగా గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను పిలిచి దేవుడు నన్ను ఆశీర్వదించినాడని. ఈరోజు దావీదు లాంటి ప్రార్థన జీవితం కలిగి నేను జీవించుదాం. దేవుని కృప నీకు తోడైండునుగాక. మహోన్నతుడా, ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి నీ నామాన్ని గణపరుచుకో. ఈ వాక్యం ద్వారా మా మనోనేత్రాలు వెలిగించినందుకు వందనాలు చెల్లిస్తూ వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని మాకు దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యం నీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. మేడగది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.